మీకు మహిళలకు 2500 కూడా ఇస్తున్నానే వాడేవాడు ఇస్తాడు అని మాటలు బోగర్ మాటలు పట్టి ఓట్లేసినాం కానీ వాని నిజం ఓట్లు మేము వేయమయ్యా మాది రామారం అసలు ఫ్రీ బస్ పెట్టిండి అమ్మ మేము ఫ్రీ బస్ ఎన్నడూ ఎక్కం మాది పల్లెటూరు మా ఊరికి బస్సే రాదు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది బాగలేదు మంచిగా లేదు మళ్ళీ వస్తాడా రాడిగా మా పేదల బోకర్ మాటలు చెక్కి గెలిచిండు కానీ వాడు మళ్ళా రాడిగా ఎన్నడూ రాడు ఉచిత కరెంట్ అంటాడు గ్యాస్ అంటాడు ఎవరికి ఇస్తాడు గ్యాస్ ఇచ్చిండా గ్యాస్ 500 ఎవరు అన్నారు అన్నాడా మరి ఇప్పుడు 1100 1200 జిల్లా తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఓకే అసలు ఎట్లుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి ఏం పని చేస్తలేడు ముసలోళ్ళకి పింఛన్ సరిగ్గా ఇస్తలేడు ఎవరికి ఏమి ఇస్తలేడు ఏం కాపాడతలేడు ఈ మధ్యలో గద్ద దిగిపోవాలి గద్ద దిగిపోవాలి రేవంత్ రెడ్డి ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాడు ఉండడు ఆల్రెడీ అయిపోయింది మనకు కిల్లి బిచ్చం పెట్టాడు ముసలోళ్ళకి అన్యాయం చేస్తాడు అందరికి అన్యాయం చేస్తాడు దొంగ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ నేను మంచోడిని మొత్తం మహిళలకి తులం బంగారం అంటాడు పెంచి 4000 అంటాడు పట్టు చీరలు ఇస్తున్నాను ఆ చీరలు ఇస్తున్నాను ఈ చీరలతో తులం బంగారు ఒక చీర కూడా కొనియలేదు రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి ఎందుకు అంత కోపం వస్తుంది నీకు కోపం ఉందని ఎందుకు ఓ రోడ్డు బాగా చేస్తలేడు తొర్రులే ఒక ఇది పెట్టాడు తొర్రూరు కట్ట ఉన్నది అజ్జత్తా ఇజ్జత్తా అని బోనస్ మేడం కూడా ఉన్నది ఆమె కూడా ఏం పని చేస్తలేదు బోనస్ కూడా ఇస్తాడు ఏమి ఇస్తలేరు పొట్లకి రేటు పడతలేదు ఏమి ఇస్తలేడు పేదలు అన్యాయం ఆగమైపోతారు ఇబ్బందులు పడతారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అది ప్రభుత్వం దేవుడు ఎవడన్నా రాజనంత ఆయన అంతా పాలకుడు సోన్న ఆయన అట్లా సమ్మక్క సారక్క ఆయన దేవుడే అంతే ఆయనే మరి ఆయన అప్పుడు మరి మార్పు అని ఎవరికి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసారు ఎట్లుంది మార్పు తులం బంగారం పట్టు చీరలు అని వేసిరు ఆడోళ్ళు అంతే ఏం లేదు నమ్మించి బాల పడేసాడు 2 లక్షల రుణమాఫీ అయినా మీ వాళ్ళకు కాలేదు అన్ని తినాలంటే ఏమీ లేదు ఇబ్బందా రూపాయి కూడా పెడతలేడు 3 ఏళ్ళలోనే గింత వ్యతిరేకత అవును ఆయన ఏం చేయలేడు ఇంటి పోడే పుట్టసారిపోయి ఇంటి పోడే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు మా కేసీఆర్కే ఇస్తాం మీ కేసీఆర్కే ఇస్తావా అంతే ఓకే ఎంగరన్నా నేను కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తారంటే కొద్దిగా మాకు బీఆర్ఎస్ నాయకుడు కొద్దిగా దగ్గర మా వాళ్ళతో కామన్ అయిపోతుంది ఆయనతో తిరిగినంత మాత్రం మా వార్డు నెంబర్కి మేము నిలబెట్టుకొని ఒక వార్డు నెంబర్ ఎంచుకున్నందుకు బీఆర్ఎస్ పోయినాం మనం పోయినందుకు విడిడి పోయినని చెప్పి కానీ అనేక కేసులు పెట్టి మమ్మల్ని ఇది చేస్తున్నారు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారికి ఇది తెలియాలి ఇట్లా మాకు 2 ఏళ్ల తర్వాత మాదే పార్టీ వస్తుంది మా పార్టీ వచ్చినాక ఒక్కొక్కరు నిలబెట్టి తొక్కుతాం నా కొడుకుల్ని అంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నాం కానీ మా నాయకులు రేవంత్ రెడ్డిని గెలిపించిందాక మేము ఆయనతో ఉన్నాం వార్డు నెంబర్ కు మేము పక్క పోయినాం మా నాయకుడు కావాలని ఎట్లా ఉంది పరిపాలన చెత్త పరిపాలన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి బరాబరి రైతుల పరిస్థితి మొక్కజొన్నలు కుప్పలు పోసుకొని అక్కడ ఏడుతాను కూడా తెలుసా